హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అవుతూ చేసుకుంటే ఈ పచ్చడి మనకి 1 year పాటు నిల్వ ఉంటుందండి. అలాగే మనకి ఇంట్లో ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కొంచెం పచ్చడి ఇంకా నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. కొత్తిమీర రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందండి. హై బీపీ ఉన్న వాళ్ళు కనుక ప్రతిరోజు కొంచెం కొత్తిమీరని కర్రీస్లో కానీ చట్నీలో కానీ వేసుకుని తింటే చాలా మంచిది. హై బీపీని కంట్రోల్ చేస్తుందంట. సో మరి వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. స్టార్ట్ చేద్దాం. నేను ఈ పచ్చడి కోసం 6 కొత్తిమీర కట్టలు తీసుకున్నానండి. పెద్ద కట్టలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని చివరిన కాడలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేరు చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ మనం ఇదంతా వేయించుకున్న తర్వాత చాలా తక్కువ అవుతుందండి పచ్చడి. అందుకోసం ముందుగానే ఎక్కువగా తీసుకోవాలి. సో వీటి చివరిన ఇవైతే ఉన్నాయో వేరులు అవి ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుని మధ్యలో ఏమైనా పాడైన ఆకులు అవి ఉంటే కనుక అవన్నీ తీసేసుకోవాలి. సో ఇలా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను 6 కట్టలు కూడా ఈ విధంగా కట్ చేసుకుని నీట్గా అంతా తీసేసి పళ్ళల్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుని మనం బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కడ కూడా మట్టి ఇసుక ఉంటాయి కదా, అవేమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ ఆకును ఒక స్ట్రైనర్లో వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఈ ఆకుకుండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఆకంతా కూడా పొడి పొడిగా రెడీ అవుతుంది. ఇంకా తడేమన్నా ఉంటే ఆరిపోవడం కోసం ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో మనం కడిగి ఉంచుకున్న కొత్తిమీర అంతా కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీరని డైలీ తీసుకోవడం వల్ల వికారం ప్రాబ్లం ఉంటుంది కదండి, అలాగే యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయంట. ప్రతిరోజు మనం ప్రతి కర్రీలోనూ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. సో అంతా కూడా ఈ విధంగా క్లాత్ పైన పరుచుకున్న తర్వాత వాటర్ అంతా కూడా క్లాత్కి తడి పీల్ చేసుకుంటుంది. సో మీరు నీడను ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. నేను నీడలో వేసుకుని ఆ క్లాత్ అంతా కూడా తడిచిన తర్వాత మళ్ళీ తీసుకుని ఎండలో ఆరబెట్టుకున్నాను. ఎండలో మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పచ్చడి చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఈ 2 వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ 2 వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే మెంతులు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయండి. ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర చాలా తొందరగా వేగిపోతుందండి, అందుకోసమే మెంతులతో పాటు యాడ్ చేయకుండా అవి వేగిన తర్వాత వేసాను. సో ఇది కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. నేను ఈ పచ్చడి కోసం పీనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, లేదా నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత 100 grams ఎండుమిర్చి తీసుకున్నానండి 6 కట్టల కొత్తిమీరకి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. సో ఈ మిర్చి కొంచెం కారంగా ఉండేవి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 100 grams మిర్చి వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ ఆయిల్లో. ఈ ఎండుమిర్చిని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలండి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మనం ముందుగా ఆరబెట్టి ఉంచుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదు, కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని ఆల్రెడీ మనం మిర్చి వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఈ కొత్తిమీర అంతా ఒకేసారి ప్యాన్లో పట్టకపోతే ముందు కొంచెం వేసుకుని అది మగ్గిన తర్వాత అందులోనే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఈ కొత్తిమీర మగ్గే కొద్దీ తక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు స్పేస్ అనేది ఖాళీ అవుతుంది. సో మొత్తం ఒకేసారి పట్టకపోతే కనుక ఆ విధంగా చేయొచ్చు. నేను ఇక్కడ పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి నాకు మొత్తం ఒకేసారి పట్టేసింది. సో అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మన అడుగు నుంచి కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి ఈ కొత్తిమీర అంతా కూడా. 4 to 5 minutes పాటు బాగా వేగి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. కొత్తిమీర మనం తీసుకునేటప్పుడు ముద్దరగా ఉంటే కనుక దాని కాడలు అనేవి తీసేసుకోవాలండి, లేతగా ఉంటే కనుక యూస్ చేసుకోవచ్చు. అది తీసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 100 grams చింతపండు కూడా వేసుకుంటున్నాను.
సో ఇది లోపల సీడ్స్ కానీ పైన ఉండే కాడలు అవి ఉంటాయి కదా, అవేమీ లేకుండా తీసుకోవాలి. ఇలా చింతపండు కూడా ప్యాన్లో వేసుకున్న తర్వాత చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చింతపండు అనేది సరిగా గ్రైండ్ అవ్వదండి. అది ఇలా ఉడికించుకుంటే కనుక మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో వాటర్ వేసుకుని సిమ్లో ఉంచుకొని ఈ విధంగా చింతపండు అనేది ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. వాటర్ వేసి ఉడికించాం కాబట్టి వాటర్ ఏమి కూడా ఉండకుండా మొత్తం అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి, ఒక 2 మినిట్స్ పాటు. ఈ విధంగా చింతపండు అనేది గుజ్జులాగా వచ్చేసిన తర్వాత దీన్ని పక్కకి తీసుకుని ఇందులోనే ఒక 1/2 కిలో బెల్లం కూడా తురిమి వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇప్పుడు బెల్లం తురుము ఇంకా చింతపండు గుజ్జు కూడా 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ బెల్లం అనేది కరుగుతుందండి. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది కూడా కాస్త దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకి పాకం ఏమైనా వచ్చేస్తే మళ్ళీ గ్రైండ్ అవ్వదండి, జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై దించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతులు ఇంకా జీలకర్ర ఉన్నాయి కదా, వాటిని పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్లోనే మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో అవి కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పచ్చడికి నేను కారం ఏమి యూస్ చేయట్లేదండి. ఇలా ఎండుమిర్చి వేయించుకొని మనం చేసుకున్న పౌడర్నే కారంగా యూస్ చేయాలి. ఇలా అయితేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నాం కదా చింతపండు ఇంకా బెల్లం, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుందండి. సో ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కన్నా ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఉప్పు యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చింతపండు పేస్ట్ ఉడికించి వేసుకున్నాం కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా కూడా త్వరగానే గ్రైండ్ అయిపోతుందండి. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం ప్యాన్ తీసుకుని ఇందులో 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడిలో వెల్లుల్లి అనేది చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి కూడా చాలా మంచిది కదా హెల్త్కి. సో ఇవి ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఈ 2 వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. నిలవ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా 1 నిమిషం పాటు బాగా వేగాలండి. ఇదంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు కొంచెం వేడి తగ్గుతూ ఉంటుంది కదా, అంటే గోరువెచ్చగా ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. అలా ఉన్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పచ్చడిని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను ఈ పచ్చడిని ఒకేసారి కాకుండా 3 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నానండి. మెంతులు, ఆవాలు పౌడర్ ఇంకా ఎండుమిర్చి కలిపి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కొంచెం వేసుకొని, అలాగే చింతపండు, బెల్లం గుజ్జు కొంచెం వేసుకొని, మగ్గించిన కొత్తిమీర, అలాగే ఉప్పు వేసుకొని ఇలా 3 టైమ్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఒకేసారి వేసుకుంటే కనుక తొందరగా గ్రైండ్ అవ్వదని. సో మొత్తం కూడా ఈ విధంగా పోపు బాగా కలిసేలాగా కలుపుకుంటే కొత్తిమీర నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది 3 డేస్ పాటు ఊరిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి. బయట కూడా ఉంటుంది, కానీ గాలి అనేది చొరబడకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. సో చూసారు కదా కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇడ్లీ, దోశ ఇంకా రైస్లోకి చాలా మంచి కాంబినేషన్. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.